ఫ్రెండ్స్ ఇక్కడ ఒక యాంకర్ చూస్తున్నారా? సో ఇది రియల్ యాంకర్. ఇది ఒకప్పుడు. సో అక్కడ మీకు కనబడేది అక్కడ ఎరిక్ క్లాప్టన్. సో హీ వాజ్ అ వెరీ ఫేమస్ మ్యూజిషియన్ ఫ్రమ్ యూకే. మా ఊర్లో జనగాంలో పడవ హాస్టల్ అని ఒక స్కూల్ ఉండేది, హాస్టల్ కూడా ఉండేది. పడవ హాస్టల్, పడవ స్కూల్ అని. సో అలా ఈ పడవ ఆకారంలో ఇక్కడ ఒక ఇల్లు కట్టారు చూడండి. మా ఊరు గుర్తొచ్చింది. సో ఇదేదైతే చూస్తున్నారో డాక్లాండ్ యార్డ్ మ్యూజియం అని, డాక్యార్డ్ మ్యూజియం అని, ఈ పర్టికులర్ బిల్డింగ్ ఇస్ ద మోస్ట్ రీసెంట్ బిల్డింగ్ ఇన్ దిస్ ఏరియా. మనము రెయిన్ ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాము. అక్కడ మీకు కనబడుతుంది బగ్గీ పీక్. సో దట్ ఈస్ ద పీకెస్ట్ మౌంటైన్ ఆఫ్ యాంటిగా. ఇప్పుడు మనం సెయింట్ జాన్స్ సిటీ లోపలికి ఎంటర్ అవుతున్నాము. న్యూ టేస్ట్ ఆఫ్ ఇండియా ఇండియన్ రెస్టారెంట్. ఇక్కడ సమోసా ఆర్డర్ చేశాను. అట్లాగే ఈరోజు చిల్లీ వేయించుకున్నామంటే చిల్లీ వేయించుకొచ్చాడు. మనకేమో ఉప్పు కారాలు సరిగా లేకపోతే తిండి తిన్నట్టుండదు. ఫ్రెండ్స్, మొన్న రాత్రి యాంటిగాకి వచ్చేసా బార్బడోస్ నుంచి. నిన్న అసలు ఏమాత్రం వెదర్ సహకరించలేదు. వర్షం, గాలి ప్లస్ మనకి మబ్బులు ఇవన్నీ ఉండడం వల్ల నిన్న బయటకు వెళ్ళినా సరే ఏ ఒక్క వీడియో కూడా చేయలేకపోయా. సో నెక్స్ట్ వెళ్ళాల్సిన కంట్రీస్కి టికెట్స్ బుకింగ్, ఆ తర్వాత వాటి వీసాస్, అక్కడ అరేంజ్మెంట్స్, అకామిడేషన్ అవన్నీ చూసుకున్నా. ప్లస్ అంతేకాకుండా రేపు మాంట్సరాట్ వెళ్తున్నాం. మాంట్సరాట్ ఈజ్ అనదర్ కంట్రీ. సో అక్కడికి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్. సో 1 డే అక్కడ ఉండి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి యాంటిగాకి వచ్చి ఇక్కడ నుంచి సెయింట్ కిట్స్, అండ్ సెయింట్ కిట్స్ నుంచి దెన్ ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ ట్రినిడాడ్. సో ఇది ప్రస్తుతానికి నా స్కెడ్యూల్ అనమాట. సో ఈ 3-4 కంట్రీస్కి బుక్ చేసేసుకున్నాం. సో ఈ హోటల్లో ఉంటున్నాం. దీన్ని యాంటిగా యాట్ క్లబ్ అంటారు. సో ఇక్కడే పక్కనే సముద్రం ఉంది, యాట్ క్లబ్ ఉంది, సో హార్బర్ ఉంది. ఇది ఇంగ్లీష్ హార్బర్ అంటారు. దీన్ని ప్రైవేట్ ఏరియా అనమాట. ఇది ఇక్కడ నుంచి ఎలాంటి ఫెరీ సర్వీసెస్ అయితే ఏం లేవు, కానీ ఇక్కడ నుంచి నార్మల్ ఇది ప్రైవేట్ బోట్స్, ప్రైవేట్ యాట్స్ అనేది ఇక్కడ పార్క్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ పర్టికులర్ హోటల్లో దిగాను. సో ఇక్కడ 3 days ఉండేసి సో బయలుదేరుతున్నా. మనము బార్బడోస్ నుంచి బయటకు వచ్చేసాం కాబట్టి సరిపోయింది, కానీ బార్బడోస్లో అయితే చాలా హెవీ ఇంపాక్ట్ ఉండింది. సో అక్కడ హెయిల్ స్టార్మ్ ఉండడం వల్ల. సో ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడ కాకపోతే ఇక్కడ కూడా కొంచెం వర్షాలు, మబ్బులు అవన్నీ వచ్చాయి, కానీ మరీ అంత ఇంపాక్ట్ అయితే ఏం కలగలేదు. సో ఐఎమ్ సేఫ్. ఇక్కడ మనము ఈ పర్టికులర్ యాంటిగాలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. యాంటిగా అండ్ బర్బుడా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ బర్బుడా అనేది ఒక సపరేట్ ఐలాండ్, యాంటిగా అనేది ఒక సపరేట్ ఐలాండ్. ఇవి ట్విన్ ఐలాండ్స్ అనమాట. ఈ రెండు కలిపి ఒక దేశం. అయితే యాంటిగాలో నుంచి బర్బుడాకి వెళ్ళడానికి ఫెరీ సర్వీసెస్ ఉంటాయి, కానీ ఇప్పుడు ఫెరీస్ అనేది అన్నీ క్యాన్సిల్ చేసి పెట్టారు. ఎందుకంటే వాతావరణం బాగాలేదు కాబట్టి అని ఫెరీ సర్వీసెస్ అనేది క్యాన్సిల్ చేశారు కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఫెరీలో వెళ్ళడానికి లేదు. సో మాంట్సరాట్ కూడా సేమ్ అంతే. మాంట్సరాట్కి ఓన్లీ కేవలం 20 minutes ఫ్లయింగ్ జర్నీ. సో అదే ఫెరీలో వెళ్తే 1/2 hour to 1 hour వెళ్ళిపోవచ్చు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఫెరీస్ లేవు కాబట్టి మనం మాంట్సరాట్ కూడా ఫ్లైట్లోనే వెళ్ళబోతున్నాం. వెదర్ అంతా సూపర్గా ఉంది. సో మిట్ట మధ్యాహ్నం, ఉదయం వేళ కూడా ఈరోజు వర్షం పడింది. కాకపోతే మళ్ళీ మబ్బులు, వర్షం ఉండేసరికి పొద్దున కూడా వెళ్ళలేదు. మధ్యాహ్నం అవుతుంది, ఎండ కూడా మంచి గట్టిగా వస్తున్నాడు సూర్యుడు కూడా. సో ఈ సమయంలో బయటికి వెళ్ళి ఇక్కడ యాంటిగాలో ఉన్న మంచి మంచి బెస్ట్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మనము నెల్సన్స్ డాక్యార్డ్ లోపలికి వెళ్తున్నాము యాంటిగాలో. సో దిస్ ఇస్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటేనే తెలిసిపోతుంది కదా. సో చాలా పాతది అండ్ దానికి రకరకాల చరిత్ర ఉంటేనే యునెస్కో వరల్డ్ హెరిటేజ్లోకి వెళ్తుంది. సో ఇక్కడ ఈ దేశం యొక్క చరిత్రకు సంబంధించిన ప్రాంతం అనమాట ఇది. దీన్ని నెల్సన్స్ డాక్యార్డ్ అంటారు. అండ్ ఇక్కడ నుంచే బ్రిటిష్ వాళ్ళు, ఇది ఇయర్ 1700లో కట్టారంట. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ నుంచి ఈ డాక్లాండ్స్ ఏరియాని మొత్తం అంతా కాపాడుకునేవాళ్ళు. సో బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళతో ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూనే ఉండేవి ఈ ఐలాండ్స్ని కాపాడుకోవడానికి. సో ఎవరో ఒకరు ఇక్కడ ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. సో ఇక్కడ డాక్యార్డ్ మ్యూజియం కూడా ఉంది. ఇదంతా కూడా ఇయర్ 1700sలో కట్టింది. 1981లో వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది యాంటిగాకి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ రీసెంట్ కంట్రీస్ టు గెట్ ద ఇండిపెండెన్స్. సో ఇంకా కూడా వీళ్ళు కూడా బ్రిటిష్ కామన్వెల్త్ కంట్రీస్లో భాగంగానే ఉన్నారు. సో ఇది బ్రిటిష్ కంట్రోల్లో ఉండేది కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళే ఎక్కువ. ఇదంతా కూడా నెల్సన్స్ హార్బర్ అనమాట. సో ఇక్కడ డాక్లాండ్స్ ఏరియాలో ఇక్కడ షిప్స్ అన్ని స్టోర్ చేసి అక్కడ పైన కనిపించే ఫోర్ట్ దగ్గర వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు అనమాట.
ఫ్రెంచ్ వాళ్ళని రాకుండా కట్టడి చేయడానికి అక్కడి నుంచి వీళ్ళు అక్కడే దాక్కుని అక్కడే నిల్చుని ఆ ఫోర్ట్ పైన ఉండి అక్కడ వాళ్ళ గన్స్ తోటి వచ్చే శత్రువుల పైన వాళ్ళు ఎక్కుపెట్టేవాళ్ళు అనమాట. ఆ పర్టికులర్ ఎత్తుకొండల పైన వాళ్ళు అక్కడ ఉండి ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ ఏరియాని మొత్తం బ్రిటిష్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసేవాళ్ళు అనమాట. కనిపించే ప్రతి ఒక్క బిల్డింగ్, ప్రతి ఒక్క చెట్టు చేమ, ఇక్కడ కనిపించే గోడలు, ఈ లాస్ట్కి టెలిఫోన్ బూత్, ఇవన్నీ కూడా కంప్లీట్ బ్రిటిష్ వాళ్ళు బిల్డ్ చేసింది. సో వాళ్ళు కట్టినాయి అన్నమాట 1700వ సంవత్సరంలో. ఇక్కడ డాక్లాండ్ మ్యూజియం కూడా కనిపిస్తుంది. ఇక్కడ డాక్ యార్డ్ బేకరీ అని ఉంది. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఒకప్పుడు ఇక్కడ నివసిస్తూ ఈ ఏరియాని కాపాడుకోవడం కోసం కట్టిన బిల్డింగ్స్ అన్నమాట. ఇక్కడ కనిపించే హ్యాండీక్రాఫ్ట్స్ కూడా చాలా వరకు 300-400 సంవత్సరాల చరిత్ర కలిగిన హ్యాండీక్రాఫ్ట్స్, ప్లస్ కొన్ని రీసెంట్ హ్యాండీక్రాఫ్ట్స్ కూడా దీంట్లో పెట్టడం జరిగింది. నెల్సన్స్ డాక్ యార్డ్కి వచ్చేసాను నేను. ఈ నెల్సన్స్ డాక్ యార్డ్ అనేది దాదాపు 300-400 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్లేస్ అనమాట. ఇట్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఈ పర్టికులర్ డాక్లాండ్స్ ఏరియాని ఫ్రెంచ్ వాళ్ళు, ముఖ్యంగా ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కువగా వీళ్ళ దగ్గర యుద్ధాలు చేసేవాళ్ళు, వీళ్ళ దగ్గర నుంచి లాక్కోవడానికి ప్రయత్నించేవాళ్ళు అనమాట. సో ఇక్కడ ఈ పర్టికులర్ డాక్లాండ్స్ ఏరియాస్ మొత్తం అంతా ఈ బిల్డింగ్స్ అన్ని కట్టడం జరిగింది. సో ఇదేదైతే చూస్తున్నారో డాక్లాండ్ యార్డ్ మ్యూజియం అని, డాక్ యార్డ్ మ్యూజియం అని, ఈ పర్టికులర్ బిల్డింగ్ ఇస్ ద మోస్ట్ రీసెంట్ బిల్డింగ్ ఇన్ దిస్ ఏరియా. సో ఇయర్ 1700స్లో స్టార్ట్ చేశారు. ఇది 1855లో కట్టారు. ఇక్కడ మీరు చూసుకుంటే మామూలుగా ఇక్కడ మనకి చెక్క ఇల్లు అనేది చాలా తక్కువగా ఉంటాయి, కానీ ఇది మాత్రం కంప్లీట్ చెక్క ఇల్లు. సో చెక్కతో కట్టింది. ఇట్స్ కంప్లీట్ వుడెన్ హౌస్. అండ్ దెన్ స్ట్రక్చర్ అంతా కూడా కరేబియన్ స్ట్రక్చర్లో పెద్ద పెద్ద విండోస్ ప్లస్ మల్టిపుల్ విండోస్, మనకి గాలి వెలుతురు సరిగ్గా రావడం కోసం ఈ పర్టికులర్ విండోస్ అనేది కట్టడం జరిగింది. దీంట్లో ప్రస్తుతానికైతే మ్యూజియం ఉంది. అండ్ దెన్ మనకి ఇక్కడ లోకల్ సంబంధించిన సోవెనీర్స్ అమ్మే షాప్ ఉంది, అవన్నీ ఉన్నాయి. సో ఇది లేటెస్ట్ అనమాట. సో దిస్ వాజ్ యాక్చువల్లీ ద నావల్ ఆఫీసర్స్ అండ్ క్లర్క్స్ హౌస్ అనమాట. నేవల్ ఆఫీసర్స్ ఎవరైతే ఇక్కడ ప్రొటెక్ట్ చేసేవాళ్ళు ఈ పర్టికులర్ ఏరియాని, ఆ ఆఫీసర్స్ క్లర్క్స్ ఈ బిల్డింగ్లోనే ఉండేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు అది ప్రస్తుతానికి అది నేషనల్ ట్రెజరీ అయిపోయింది. దీంట్లో మ్యూజియం పెట్టారు. సో ఇదేంటంటే ఒకప్పటి చరిత్ర ఎలా ఉంది అని చూపించడానికి ఈ పర్టికులర్ బిల్డింగ్స్ అలాగే ఉంచేశారు. సో ఈ ఏరియా మొత్తం కూడా అలాగే ఉంచారు. ఇంతకుముందు ఆల్రెడీ మీరు చూసుకున్నారు కదా వీడియో మొత్తం అంతా సర్కిల్ వేసి. సో ఇక్కడ ఒక చిన్న ఫోర్ట్ ఏరియా కూడా ఉంది. ఆ ఫోర్ట్ పైనుంచి ఇక్కడ వాళ్ళు కాపలా కాసేవాళ్ళు అనమాట. సో బ్రిటిషర్స్ అనేవాళ్ళు. డాక్ యార్డ్ మ్యూజియంలోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ నేవల్ కెప్టెన్ నెల్సన్ అనే వ్యక్తి, ఆయన విగ్రహం కూడా కనిపిస్తుంది. సో అతని పేరు మీదే ఇక్కడ ఈ నెల్సన్స్ డాక్ యార్డ్ అంటారనమాట. సో ఇక్కడ ఎంట్రన్స్ ఫీ అయితే ఏం లేదు. గ్రౌండ్ ఫ్లోర్లోనేమో వాళ్ళ హిస్టరీ గురించి, ఫస్ట్ ఫ్లోర్లోనేమో ఇంగ్లీష్ హార్బర్ గురించి తెలుసుకోవచ్చు అని రాసింది. ఎంట్రన్స్ ఫీ ఏం లేదు, బట్ డొనేషన్స్ ఆర్ యాక్సెప్టెడ్ అని పెట్టారు. సో ఇక్కడ ఒక్కొక్కరు 1670s నుంచి 2016 వరకు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, డేటా అంతా ఇక్కడ పెట్టారు. ఎర్లీ సెటిల్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ హార్బర్ ఎలా ఉండేది, ఎలా అయింది, వాళ్ళకు వచ్చిన రకరకాల గిఫ్ట్స్, కప్స్, వాళ్ళు గెలిచినవి, ఒకప్పటి షిప్ యొక్క నమూనా. చాలా చిన్నగానే ఉంది, కాకపోతే క్యూట్గా ఉంది. వాళ్ళకు సంబంధించిన బ్రిటిష్ హిస్టరీ అంతా కూడా ఈ కెరీబియన్లో వాళ్ళు ఎలా వచ్చి ఎలా ఎంటర్ అయ్యారు అనే దాని నుంచి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ దెన్ కెరీబియన్ ఐలాండ్స్, కోరల్ రీఫ్ ఎకోసిస్టమ్, మొత్తం కంప్లీట్ ఎకోసిస్టమ్ సంబంధించిన మొత్తం ఐలాండ్ యొక్క ప్లాన్ అంతా కూడా ఇక్కడ వాళ్ళు ఒకప్పుడు 1600, 1700లోనే వాళ్ళు ఎలా గీసుకున్నారని చూడండి. మరీన్ లైఫ్, మరీన్ యానిమల్స్, వాటికి సంబంధించిన ఇమేజ్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన చరిత్ర, డీటెయిల్స్, ప్లస్ అతను వాడిన మంచం, ఒకప్పుడు అతను వాడిన మంచాన్ని కూడా ఇది ఇలాగే పెట్టేశారు. వాళ్ళు వాడిన సోఫా, చైర్స్ అన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. ఒకవేళ సముద్రంలో చేపలే కాకుండా మనకి మనుషులే చేపల్లో ఉండేటైతే ఎలా ఉంటారు అనేది
హెల్త్ అండ్ డెత్. సో ఎల్లో ఫీవర్తో 1850లో ఆయన ఇలా చనిపోయారనే దాని గురించి డీటెయిల్స్ కూడా ఇక్కడ పెట్టారు. వాళ్ళు వాడిన ఫిరంగులు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఈ ఇంగ్లీష్ హార్బర్ కట్టడానికి ఒక బోల్డ్ మంది స్లేవ్స్ని యూజ్ చేసేవాళ్ళు. అయితే ఆ స్లేవ్స్ యొక్క పేర్లు, ఒక 8 మంది పేర్లు మాత్రం చరిత్రలో దొరికాయి. ఎలా అంటే అక్కడ ఎవరైనా సరే కట్టే ప్రాసెస్లో చనిపోయేటైతే వాళ్ళకి ఒక కాంపెన్సేషన్ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ కాంపెన్సేషన్ ఇచ్చిన లిస్ట్లో వాళ్ళ పేర్లు దొరకడంతో వీళ్ళ యొక్క మొత్తం డీటెయిల్స్ అనేది డేటా అనేది బయటకు వచ్చింది. సో 1820స్లో వాళ్ళకి ఇచ్చిన కాంపెన్సేషన్ అనమాట. సో గన్ పౌడర్ని స్టోర్ చేస్తుంటే దాంట్లో 8 మంది పేలిపోయి చనిపోవడం జరిగింది. ఆ 8 మంది యొక్క పేర్లు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళు ఒక్కొక్కరు ఏ వయసులో వాళ్ళని స్లేవరీగా తీసుకొచ్చారు, కొంతమంది 10 ఏళ్ళకి, కొంతమంది 14 ఏళ్ళకి, దాంట్లో ఎన్ని సంవత్సరాల పాటు వాళ్ళు స్లేవ్స్గా ఉండి ఈ బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళు పనిచేశారనే దాని నుంచి మొత్తం డీటెయిల్స్ ఇక్కడ వీళ్ళు పొందుపరిచారు. ఇదంతా కూడా 1845లో కట్టిన అప్పటి బిల్డింగ్ అనమాట. ఇది ఒకప్పుడు ఇది నేవల్ ఆఫీసర్స్కి ప్లస్ క్లర్క్స్కి యూజ్ చేసే బిల్డింగ్ అనమాట. అంతా కూడా చెక్కతోనే కట్టారు ఇది. ఇంకా మనకి చెక్క సౌండ్ అనేది కూడా తెలుస్తుంది, ఎంత స్ట్రాంగ్ ఉంది ఇది, ఈ చెక్కతో కట్టింది. సో ఇదంతా బిల్డింగ్ అనమాట. సో వాళ్ళు ఒకప్పుడు వాళ్ళ స్పోర్ట్స్లో వాళ్ళు గెలుచుకున్న వాళ్ళకి సంబంధించిన అన్ని షీల్డ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇది నెల్సన్స్ డాక్లాండ్స్ ఆర్ నెల్సన్స్ డాక్యార్డ్ ఏరియా. సో నెల్సన్ అనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్యాప్టెన్, ఇంగ్లీష్ క్యాప్టెన్. సో అతను ఇక్కడ దగ్గరుండి ఈ పర్టికులర్ ఈ షిప్ యార్డ్ని, ఈ డాక్యార్డ్స్ని కాపాడము ప్లస్ అంతేకాకుండా ఇదంతా కట్టించడము జరిగిందనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వి విల్ సీ ఇఫ్ దేర్ ఆర్ ఎనీథింగ్, మనకి మంచిది ఏదైనా కనిపించేటైతే ఇక్కడ ఏదైనా ఒకటి మనం కొన్ని మెమరీస్ కోసం తీసుకొని వెళ్దాం. సో ఇక్కడ మనకి లోపల వీ హ్యావ్ సమ్ సోవెనీర్స్ అవైలబుల్. ఇక్కడ ఇది ఒక చాలా బాగా అనిపించింది. సో దీంట్లో మనకి ఏంటంటే దీంట్లో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, బార్బడోస్, జమైకా, ప్రతి ఒక్క ఆల్ కెరేబియన్ ఐలాండ్స్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇక్కడ పెట్టారనమాట. ఇది బాగా అనిపించింది. ఇది మనకి రిమెంబరెన్స్ కోసం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకెళ్తాం. సో ఈ డ్రెస్సింగ్ ఎలా ఉంది, ఇదంతా ప్రాపర్ కెరేబియన్ డ్రెస్. సో ఒక సూట్ అనమాట. సో షర్ట్ అండ్ షార్ట్స్ కలిపి. సో ఇక్కడ ప్యాంట్లు షర్ట్లు వేసుకొని పెద్ద వేసుకొని అయితే ఉండలేము, చాలా వేడి, విపరీతమైన వేడి ఉంటుంది. సో ఇక్కడ మనకి రకరకాల డ్రెస్సెస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి కూడా ఈ పర్టికులర్ నెల్సన్స్ డాక్యార్డ్లోనే అవైలబుల్ ఉన్నాయి. సో కావాల్సినవి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మొత్తం ఇదంతా కూడా ఇంగ్లీష్ హార్బర్ అనమాట. సో ఇక్కడే మొత్తం అన్ని బోట్స్ అవన్నీ ఆపేవాళ్ళు, వాళ్ళు ఇక్కడే స్టోరేజ్ చేసేవాళ్ళు, ఇక్కడ నుంచే వాళ్ళు కాపాడుకునేవాళ్ళు. సో ఇదంతా కూడా కెరీబియన్ సీలో మనకి కరెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు అట్లాంటిక్ ఓషన్లో కొంచెం అలలు కరెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇదంతా కూడా చాలా స్టిల్గా కనిపిస్తుంది, కానీ ఇదంతా కూడా సముద్రమే, ఇదేమీ నది కాదు, స్టిల్గా కనిపిస్తుంది కదా అని. అక్కడ కనిపించే స్పాట్ ఏదైతే ఉందో దట్ ఈస్ క్లారెన్స్ హౌస్. సో ఆ క్లారెన్స్ హౌస్ అనేది మొత్తం ఈ పర్టికులర్ ఏరియాలోనే అత్యంత టాప్లో ఉండేదన్నమాట. సో కొండ పైన ఉండేది. సో ఆ పర్టికులర్ బిల్డింగ్ని ప్రస్తుతానికైతే క్లోజ్ చేశారు, కానీ 1804లో బిల్డ్ చేశారు. అంటే దాదాపు 220 ఏళ్ల క్రితం దాన్ని బిల్డ్ చేశారు. ఆ బిల్డ్ చేసింది ఎందుకోసం అనంటే దాంట్లో ఇక్కడున్న అంత సంపదన, సో మొత్తం అంత జ్యువెలరీస్ని ప్లస్ ఇంపార్టెంట్ కలెక్షన్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ ఏవేవైతే గోల్డ్ అండ్ రకరకాల ఇంప్రెసివ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దాంట్లో స్టోరేజ్ చేసేవాళ్ళు అనమాట. అక్కడ స్టోర్ చేసుకొని ఎవరైతే విదేశాల నుంచి, వాళ్ళ దేశాల నుంచి వచ్చే జనరల్స్ ప్లస్ పెద్ద అథారిటేటివ్ పీపుల్ ఎవరైతే వస్తారో సో వాళ్ళకి అక్కడ స్పెషల్గా అరేంజ్ చేసి అక్కడ చూపించేవాళ్ళు అనమాట. సో ఆ స్పాట్ ఏంటి అని అంటే, సో ఆ పర్టికులర్ క్లారెన్స్ హౌస్ ఈజ్ లైక్ that was an exhibition of their authoritativeness and exhibition of their వెల్త్. సో వాళ్ళ యొక్క సంపదని, వాళ్ళ యొక్క అథారిటీని చూపించే స్థలంగా, ఆ ప్లేస్గా దాన్ని చూపించేవాళ్ళు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక యాంకర్ చూస్తున్నారా? సో ఇది రియల్ యాంకర్. ఇది ఒకప్పుడు వాళ్ళు 1800s 1900 సెంచరీలో దాదాపు 200-300 సంవత్సరాల పాటు వాడిన రియల్ యాంకర్. ఇది ఎంత స్ట్రాంగ్ ఉంది చూడండి. సో ఇప్పుడు మనకి తెలుగులో దేవరా సినిమా రాబోతుంది కదా మన జూనియర్ ఎన్టీఆర్ది. సో ఇలాంటివన్నీ మనం ఆల్రెడీ వాల్తేర్ వీరయ్య సినిమాలో చూసుకున్నాం, చిరంజీవి సినిమాలో. సో ఇప్పుడు ఇలాంటి యాంకర్స్, ఇలాంటి బోట్లు, షిప్పులు ఇవన్నీ కూడా మనం దేవర సినిమాలో చూసుకోబోతున్నాం. ఇప్పటి యాంకర్స్, వాళ్ళు వాడిన యాంకర్లు ప్లస్ ఫిరంగులు, తుప్పు పట్టిపోయి కొన్ని ఇంకా బాగున్నాయి. వాళ్ళు వాడిన షిప్పులు ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు పొందుపరిచారు. ఇక్కడంతా కూడా స్టిల్గా ఉంది కదా వాటర్, చెప్పే కదా ఇదంతా కెరీబియన్ సీ అని. అక్కడ చూసుకుంటే సముద్రం ఉబికి వస్తుంది అక్కడ అలలు. సో అక్కడ మనకి
అట్లాంటిక్ ఓషన్ ఉందన్నమాట. సో అక్కడెక్కడైతే మనకి అలలు వస్తున్నాయో అదంతా అట్లాంటిక్ ఓషన్, ఇదంతానేమో నార్మల్ సీ, కెరీబియన్ సీలో మనకి ఎలాంటి అలలు కనిపించట్లేదు. కానీ అదే అట్లాంటిక్ ఓషన్కి వచ్చేసరికి అక్కడ అలలు కనిపిస్తున్నాయి. సో కలర్ మారిపోద్ది, దాని దాని రంగు రుచి అన్నీ మారిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి డొమినికాలో చూసుకున్నట్టే ఇక్కడ కూడా ఈ పర్టికులర్ స్పాట్లో కెరీబియన్ సీ అండ్ అట్లాంటిక్ ఓషన్ అనేది రెండు కలుస్తున్నాయి. సో రెండు కలిసే స్పాట్ అనేది ఇది. మనము షెర్లీస్ హైట్ అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాం. షెర్లీస్ హైట్ అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫోర్ట్స్ ఆఫ్ యాంటిగా అనమాట. 17th centuryలో కట్టిందంట. సో ఇప్పుడు చూసినంత బాగలేకపోయినా దాన్ని ఇంకా రెస్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అది ఇట్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సైట్స్. అండ్ అక్కడ థర్స్డేస్ అండ్ సండేస్ అక్కడ పార్టీస్ జరుగుతాయి, ప్లస్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంటుంది. సో చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. సో యాంటిగాకి వచ్చారు అంటే ఖచ్చితంగా షెర్లీస్ హైట్ విజిట్ చేయాల్సిందే అనేది ఒక నియమం లాగా పెట్టుకుంటారు అనమాట. సో షెర్లీస్ హైట్లో ఇలా ట్రావెల్ చేస్తూ పీక్ పాయింట్ దాకా వెళ్తున్నాం. అక్కడ నుంచి ఎంటైర్ సిటీ ఆఫ్ యాంటిగా అనేది కనిపిస్తుంది మనకి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను పీక్ పాయింట్ ఆఫ్ షెర్లీస్ హైట్కి వచ్చేసాను. సో ఇది లోకల్ ఏరియా అనమాట. సో ఇది ఇక్కడ ఎంత గాలి ఉందనేది మీరు చూడొచ్చు. సో మొత్తం నేను కంప్లీట్ లాడ్ ఆఫ్ బ్రీజ్ అనేది వస్తుంది. సో మనకి అసలు లిటరలీ ఇక్కడ ఒక చోట ఉండడానికి అవకాశం లేకుండా అన్నట్టు అంత హెవీ గాలి వస్తుంది. సో అక్కడ మీకు కనబడేది అక్కడ ఎరిక్ క్లాప్టన్. సో హీ వాజ్ అ వెరీ ఫేమస్ మ్యూజిషియన్ ఫ్రమ్ యూకే. సో ఆయన అక్కడ ఉండేవాడు అనమాట. సో అదొక కొలాజియం టైప్లో ఆయన ఒక కొండ పైన కట్టుకున్నాడు. ఎంత బ్యూటిఫుల్ ఏరియా ఉంది చూడండి. అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకుంటే ఇక్కడ అన్ని అలలు కనిపిస్తున్నాయి. సో అలలు కనిపిస్తున్నాయి అంటేనే యూ కెన్ నో దాట్ దిస్ ఇస్ అట్లాంటిక్ ఓషన్, దిస్ ఇస్ నాట్ కెరీబియన్ సీ. అంత కరెంట్ ఉంది అని అంటేనే అది అట్లాంటిక్ ఓషన్. సో అట్లాంటిక్ ఓషన్ అనేది ఆడ బ్లూ కలర్లో అల్టిమేట్ ఉంది. సో అది బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీకు, ఇక్కడ మనకి ఈ అలలు కనిపిస్తున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో పక్కన ఒకటి మీకు ఒక సార్గాజం కనిపిస్తుంది. సో అదేదైతే మనకి కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉందో దాన్ని సీ వీడ్ అంటారు అనమాట. సీ వీడ్. సో అది వీళ్ళకి ఈ దేశానికి ఈ నీటి లోపలికి ఎలా వచ్చిందో తెలియదంట. సో దిస్ హెస్ ట్రావెల్డ్ ఆల్ ద వే ఫ్రమ్ ఆఫ్రికా నుంచి సీవీడ్ అనేది ఇక్కడికి రావడం జరిగింది. అన్ఫార్చునేట్లీ సీవీడ్ ఎంత దరిద్రంగా తయారైందనంటే చాలా చోట్ల ఈస్టర్న్ కెరీబియన్ కంట్రీస్లో చాలా చోట్ల ఆ సీవీడ్ అనేది మొత్తం మరీన్ లైఫ్ని పాడి చేసేస్తుంది. ప్లస్ చెత్త స్మెల్, విపరీతమైన బ్యాడ్ స్మెల్ అనేది క్రియేట్ చేస్తుందంట. ఇన్ఫ్యాక్ట్ నేను ఫ్లైట్లోంచి ఏరియల్ వ్యూ షాట్స్ కూడా తీశాను. దాంట్లో కూడా నాకు ఇట్లా ఈ బ్రౌన్ కలర్లో కనిపించింది. నేను ఏమనుకున్నానంటే బ్రౌన్ కలర్లో ఉందంటే అక్కడ ఏమన్నా మనకి అక్కడ సాయిల్ ఉందేమో, ఆ సాయిల్ పైకి వచ్చిందేమో అనుకున్నా. కానీ అది ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది దట్ ఈస్ సీవీడ్. అండ్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ కిల్లింగ్ ద కెరీబియన్స్ మెరీన్ లైఫ్. అండ్ దాన్ని ఎంత తొందరగా వీళ్ళు క్లియర్ చేయగలిగితే అంత మంచిది. ఎందుకంటే అది ఒక్కోసారి ఇట్లా ట్రావెల్ చేస్తూ వచ్చి అక్కడ ఉన్న ఏదన్నా ఒక ఒడ్డుకు వచ్చి తట్టుకొని దాన్ని తాకేసి ఆగి అక్కడ మొత్తం అంతా కంప్లీట్ నాశనం చేస్తుందంట. సో ఈ సీవీడ్ని వీళ్ళు తొందరగా క్లియర్ చేసే ప్రాసెస్లో ఇప్పుడు ఉన్నారనమాట. ఈ సముద్రం దగ్గర సహారా డస్ట్ ఉందంట. సహారా డస్ట్ వల్ల మనకి ఎలాంటి విజిబిలిటీ లేదు. ఓన్లీ ఇక్కడ దగ్గరలో ఉన్న ఈ చిన్న కొండ తప్పించి పక్కనేమో మాన్సరాట్ ఉంది, ఇంకోవైపు గోడలూప్ అని ఇంకొక ఐలాండ్ ఉంది. ఆ గోడలూప్ అండ్ మాన్సరాట్ కూడా ఇక్కడ నుంచి క్లియర్గా విజిబుల్ ఉంటుందంట ఇఫ్ ఇట్స్ అ క్లియర్ డే. సో అన్ఫార్చునేట్లీ ఇట్స్ నాట్ అ క్లియర్ డే. సో ఇక్కడ నుంచి మనకి అక్కడ కొంచెం ముందుకెళ్తే అక్కడ కనబడేదే మాన్సరాట్. రేపు మనం దాన్ని అక్కడికి మనం ఫ్లైట్లో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. షెర్లీస్ హైట్లో వీళ్ళు ఫోర్ట్ కట్టడానికి కారణం అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఎక్స్ట్రీమ్ పీక్ పాయింట్లో ఉన్నామన్నమాట ఈస్టర్న్ సైడ్లో. సో ఈ పీక్ పాయింట్లో ఉండడం వల్ల వీళ్ళకి ఎటువైపు నుంచి శత్రువులు వచ్చినా సరే వాళ్ళని ఓడించడానికి లేదా అటాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో దిస్ వాజ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. అందుకోసమే వాళ్ళు ఇక్కడ నుంచే వాళ్ళు ఫోర్ట్ కట్టుకొని ఇక్కడ నుంచే శత్రువుల్ని మట్టు పెట్టేవాళ్ళు అనమాట. వాళ్ళకి మొత్తం కంప్లీట్ విజిబిలిటీ ఆఫ్ ఎంటైర్ ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ద యాంటిగా అనేది కనిపించేది. అందుకోసమే ఈ స్పాట్ని వాళ్ళు యూజ్ చేసి ఇక్కడే వాళ్ళ కోటని కట్టుకున్నారు. నాకైతే అసలు చాలా 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 బాగా అనిపిస్తుంది. ఇంత గాలి అసలు కరేబియన్లో ఎక్కడా చూడలేదు. సో అఫ్కోర్స్ మనకి నార్మల్గా నేను హెయిల్ స్టామ్ వచ్చింది కాబట్టి అక్కడ బార్బడోస్లో వచ్చిండొచ్చు గాలి, కానీ ఇంత గాలి. సో మనం హైట్లో ఉంటే, కొండ మీద ఉంటే, పక్కనే సముద్రం ఉంటే ఎంత గాలి ఉంటుంది అనేది నాకు ఇక్కడ చాలా క్లియర్గా ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఇంతకుముందు మనం ఈస్ట్ సైడ్ చూసుకున్నాము, ఇప్పుడు వెస్ట్ సైడ్ వచ్చాము. ఇది గార్డ్ హౌస్ 1791లో కట్టినట్టు రాస్తుంది. సో ఇటువైపు మనకి వెస్ట్ సైడ్ ఆఫ్ ద హౌస్ చూసుకుంటే
ఇక్కడంతా కూడా మనకి కెరిబియన్ సీ కనిపిస్తుంది. సో ఇంతకుముందు అటువైపు ఫోర్ట్లోనేమో ఈస్ట్ సైడ్ ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, ఈస్ట్ సైడ్ ఆఫ్ దిస్ అట్లాంటిక్ ఓషన్ అనేది. ఇదంతా కూడా వెస్ట్ సైడ్ అనమాట. సో వెస్ట్ సైడ్ ప్రొటెక్షన్ అనేది ఈ పర్టికులర్ ఏరియా నుంచి చేసేవాళ్ళు అనమాట ఫోర్ట్లో. సో ఇక్కడ ఏంటంటే థర్స్డేస్ అండ్ సండేస్ రకరకాల లోకల్ ఫుడ్ ఫెస్టివల్స్ అండ్ రకరకాల ఈవెంట్స్, పార్టీస్ అవన్నీ జరుగుతుంటాయంట. సో అందుకోసమే ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువైపు చూసుకుంటే అసలు ఏమాత్రం గాలి లేదు మనకి. ఇంతకుముందేమో కంప్లీట్ అటువైపు ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ బ్రీజ్ వచ్చింది అటు అట్లాంటిక్ సైడ్. ఇక్కడ మాత్రం ఇదంతా కూడా కెరిబియన్ సైడ్. ఇది ఇక్కడ మాత్రం ఎలాంటి గాలి లేదు. సో సేమ్ హైట్లో ఉన్నాము, ఒకటే చోటు ఉన్నా కూడా ఇక్కడ ఎలాంటి గాలి లేదు. ఈ హైట్లో చూసుకుంటే ఇదే నెల్సన్స్ హార్బర్ అనేది. సో ఇక్కడ నుంచి వాళ్ళ హార్బర్ని కాపాడుకోవడానికి వాళ్ళ ఫోర్ట్లోంచే కాకుండా ఈ షెర్లీస్ హైట్స్ నుంచి కూడా వాళ్ళు కాపాడుకునే వాళ్ళు అనమాట. సో ఇదంతా కూడా కెరిబియన్ సీ. ఇక్కడంతా కూడా ఇంగ్లీష్ హార్బర్ ఏరియా. అండ్ ఇంగ్లీష్ హార్బర్లో అక్కడ నెల్సన్స్ హార్బర్ అనేది ఇక్కడ ఉండేది. ఇక్కడ వాళ్ళు నివసించే ఇల్లు, నివాస ప్రాంతాలు, కొండ, గుట్ట ఇదంతా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మాత్రం సర్ప్రైజింగ్లీ అసలు ఏ మాత్రం 1% బ్రీజ్ కూడా లేదు. ఇంతకుముందు ఎంత గాలి ఉందో ఈస్ట్ సైడ్, వెస్ట్ సైడ్ మాత్రం ఏ మాత్రం బ్రీజ్ కూడా లేదు. సో ఖాళీగా ఉంది, సింపుల్గా ఉంది. చూసారు కదా, ఇక్కడ ఏ మాత్రం గాలి లేదు. సో ఎంత క్లియర్గా ఉంది చూడండి. నాది ఏ మాత్రం షర్ట్ ఏమైనా కదులుతుందా? ఏం కదలట్లా, అసలు గాలే లేదు. సో అసలు ఎంత ఆశ్చర్యం చూడండి. వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ ఏమో కంప్లీట్ ఫుల్ ఆఫ్ గాలి. ఇక్కడ మాత్రం అసలు ఈస్ట్ సైడ్ ఏ మాత్రం గాలి లేదు. ఇక్కడ కూడా సేమ్ అదే హైట్లో ఉన్నాం. సో అటు నుంచి ఇటువైపు వచ్చాం అంతే. సో ఇదంతా కూడా కంప్లీట్ ప్రొటెక్షన్ ఏరియా అనమాట. అండ్ ఇదంతా కూడా ఫుడ్ స్టాల్స్. అండ్ దెన్ ఇవన్నీ కూడా ఒకప్పుడు 1700స్లో కట్టినాయి అనమాట. అప్పటి నుంచి అవి ఇలాగే రిస్టోర్ చేస్తూ వచ్చారు. సో ఇది కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో అందుకోసమే దీన్ని వీళ్ళు ఇలాగే కాపాడుతూ ఉన్నారనమాట. దాని వానిటీని, దాని శానిటీని అలాగే కాపాడుతూ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో సూపర్గా ఉంది. మా ఊర్లో జనగాంలో పడవ హాస్టల్ అని ఒక స్కూల్ ఉండేది, హాస్టల్ కూడా ఉండేది. పడవ హాస్టల్, పడవ స్కూల్ అని. సో అలా ఈ పడవ ఆకారంలో ఇక్కడ ఒక ఇల్లు కట్టారు చూడండి. మా ఊరు గుర్తొచ్చింది. ఇవి గోల్డెన్ యాపిల్ అంటారు. యాంటిగన్ గోల్డెన్ యాపిల్ అనమాట. ప్రస్తుతానికి గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇవి పండిన తర్వాత అది గోల్డెన్ కలర్లోకి వస్తాయి. సో ఇవి కూడా స్పెషల్ ఫ్రూట్స్ ఫ్రమ్ యాంటిగా. సో ప్రస్తుతానికి గ్రీన్ కలర్లో ఉంది. సో ఈ ఏరియాలో కంప్లీట్ వెజిటేషన్ ఏరియా అనేది స్టార్ట్ అవుతున్నారు. అంటే బోల్డెన్ రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవన్నీ కూడా ఇక్కడ నుంచి పండిస్తారంట. సో ఈ ఏరియా మొత్తం చుట్టూరు స్ట్రైట్గా వెళ్తే ఇది కనబడేదంతా కూడా ప్రాపర్ వెజిటేషన్ ఏరియా అనమాట. సో యాపిల్ చూసారా, మామిడికి ఎలా ఉంది కదా, చాలా డిఫరెంట్గా ఉంది. మనము రెయిన్ ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా అండ్ ఎవరికి సంబంధించింది కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్స్ అనమాట. సో హైకింగ్ అండ్ ట్రెక్కింగ్ చేసేవాళ్ళు ఇక్కడ దొరికే ఏవైనా ఫ్రూట్స్, ఏవైనా వెజిటబుల్స్, ఏవైనా ఐటమ్స్ తీసుకొని తెంపుకొని తినేయచ్చు అనమాట. సో వీటికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ కానీ రూల్స్ కానీ ఏమీ లేవు. ఇక్కడ వాళ్ళు హైకింగ్ చేసేవాళ్ళు, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, వెహికల్స్లో వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే తీసుకోవచ్చు అనమాట. సో ఇది జనాల కోసం, ప్రజల కోసం వదిలేసిన ఏరియా అనమాట. సో బ్యూటిఫుల్గా ఉంది కదా. ఓల్డ్ అన్ని రకరకాల మామిడి చెట్లు ఉన్నాయి, ప్లస్ నిమ్మ చెట్లు ఉన్నాయి. బ్రెడ్ ఫ్రూట్ ఇక్కడ ఈ కరేబియన్లో చాలా ఫేమస్ బ్రెడ్ ఫ్రూట్. సేమ్ మన పొటాటో, స్వీట్ పొటాటో లాగా, అంటే కందగడ్డ లాగా అనిపిస్తుంది కొంచెం, ఆ టేస్ట్లో ఉంది. సో ఇదంతా కూడా రెయిన్ ఫారెస్ట్ రీజియన్ ఆఫ్ యాంటిగా. ఇక్కడ రెయిన్ ఫారెస్ట్ ఏరియా అనేది ఎండ్ అయిపోవడంతోనే మళ్ళీ మనకి ఇల్లు అనేది కనిపిస్తున్నాయి. సో డామినికాలో ఎలా అయితే మనం చూసామో, సో రెయిన్ ఫారెస్ట్ రీజియన్ ఇక్కడ కూడా అలాగే. సో బేసిక్లీ వీళ్ళు ఏంటంటే ప్రకృతికి వదిలేయాలని కొన్ని చోట్ల. సో అంతేకాకుండా అక్కడ మనుషులు ఎవరు ఉండకుండా, సో దాన్ని ప్రకృతి ఎలా ఉందో అలాగే వదిలేయాలనే ఉద్దేశంతో అలా వదిలేస్తున్నాను అనమాట. సో బ్యూటిఫుల్ కదా. సో కొన్ని చోట్ల ఇలా వదిలేసి ఒక విలేజ్కి ఇంకో విలేజ్కి మధ్యలో కొంత స్పేస్ గ్యాప్ అనేది ఇచ్చేసి అక్కడ ఎలాంటి మనుషులు ఉండకుండా చేయడం అనేది బాగుంది. ఇది కొంచెం లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఉండే లొకేషన్ అంట. సదరన్ టిప్ ఆఫ్ ద ఎంటైర్ ఐలాండ్లో వచ్చామన్నమాట. సో ఇక్కడ అందుకే ఇల్లు కూడా కొన్ని మామూలుగా ఉన్నాయన్నమాట.
ప్లస్ అంతేకాకుండా ఈ ఏరియాలో ఒక చూస్తుంటే వాళ్ళు పాత ఇల్లు ఇంకా పాత కట్టడాలు అలాగే ఉన్నాయి. ఈ సదరన్ టిప్లో అట్లాంటిక్ ఓషన్ కనిపిస్తుంది. ఇక్కడ వేవ్స్ అలలు హెవీగా పొంగుతున్నాయి. కరెంట్ హెవీగా ఉంది అంటేనే అర్థమవుతుంది ఇది అట్లాంటిక్ ఓషన్ అని చెప్పి. బట్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఐలాండ్. ఎంత గ్రీనరీ ఉంది చూసుకోండి. ఇంకా సూర్యాస్తమయం అవ్వలేదు. సూర్యాస్తమయం సమయానికి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ ఫర్ సేల్ ఆర్ రెంట్ అని రాసింది. 3 బీచ్ హౌసెస్, స్టూడియోస్ అండ్ బార్, రెస్టారెంట్ అని చెప్పేసి అని. సో ఇవన్నీ కూడా ఎంత పాతగా ఎలా ఉన్నాయి చూడండి. సో చాలా పాతగా వీటిని మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఇక్కడ అలాగే ఉంచారు. వీటిని సేల్కి పెట్టారు. కొబ్బరి చెట్లతోటి ప్లస్ మామిడి చెట్లతోటి రకరకాల చెట్లతోటి ఎంత బాగుంది చూడండి. అక్కడ వెనకాలేమో సముద్రము, ఇక్కడేమో చెట్లు. అసలు వ్యూయింగే ఎంత బ్యూటిఫుల్గానే ఉంది చూడటానికైతే. 2 కళ్ళు చాలట్లేదు. ఆ తర్వాత ఇటు వస్తే అక్కడ సూర్యుడు కనిపిస్తున్నాడు. ఇటువైపు ఏమో కొండ ప్రాంతం. ఈ కొండల్లో గుట్టల్లో కూడా గుడిసెలు వేసుకొని ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఇక్కడ ఉండేవాళ్ళు మోస్ట్లీ వాళ్ళు ఏంటంటే జాలర్లు. సో చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ దగ్గరలో సముద్రానికి దగ్గరలో ఉండి చేపలు పట్టుకోవడం, ఆ తర్వాత పిల్లలకి చేపలను పట్టడం ఎలా నేర్పించడం, ఈత ఎలా కొట్టడం అనేది నేర్పించడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అక్కడ మీకు కనబడుతుందే బగ్గీ పీక్. సో దట్ ఈస్ ద పీకెస్ట్ మౌంటైన్ ఆఫ్ యాంటిగా. సో ఈ యాంటిగాలోనే అతిపెద్ద మౌంటైన్ అది. సో దాన్ని ఇప్పుడు ఒబామా మౌంటైన్ అంటున్నారు అనమాట. మౌంట్ ఒబామా అంటున్నారు. సో ఒబామా ఎప్పుడైతే యుఎస్ ప్రెసిడెంట్ అయ్యాడో, సో ఒక బ్లాక్ ప్రెసిడెంట్ అవ్వడం అనేది ఆయన గుర్తుగా అతనికి ఒక ట్రిబ్యూట్ ఇస్తూ ఈ పర్టికులర్ మౌంటైన్కి ఒబామా గారి పేరు పెట్టడం జరిగింది. సో దిస్ ఇస్ నౌ కాల్డ్ యాజ్ ఒబామా మౌంటైన్ ఆర్ మౌంట్ ఒబామా. కానీ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఒరిజినల్ నేమ్ వాస్ బగ్గీ పీక్ అండ్ దిస్ ఇస్ ద పీకెస్ట్ మౌంటైన్ ఆఫ్ యాంటిగా. సో ఇక్కడ మీరు చూసుకుంటే అక్కడ కొన్ని ఇల్లు ఉన్నాయి తప్పించి చాలా తక్కువ ఉన్నాయి, రేర్గా ఉన్నాయి. ఇక్కడంతా కూడా కంప్లీట్ మొత్తం అంతా ల్యాండ్స్కేపింగే ఉంది ఇక్కడ నుంచి అక్కడ దాకా. సో ఈ కొండ ప్రాంతంలో ఎలాంటి ఇల్లు మనకు కనిపించట్లేదు. సో ఇక్కడ బోల్డ్ అంత స్పేస్ ఉంది, అవైలబిలిటీ ఉంది. కాకపోతే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చరు లేకపోతే ఇక్కడ వాళ్ళకి కావాల్సిన రోడ్లు, వాళ్ళకి కావాల్సిన వాటర్ ఫెసిలిటీ, కరెంట్ ఫెసిలిటీ అంతా ఇంకా పూర్తి సప్లై లేదు కాబట్టి ఇక్కడ ఇదంతా కూడా ఇంకా డెవలప్ అవ్వలేదు. సో యాంటిగా హ్యాస్ అ లాట్ ఆఫ్ ల్యాండ్ ఏరియా where it can be developed and a lot of people can also come in. సో చాలా మంది ఇక్కడికి వచ్చి ఇంకా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. కాకపోతే చాలా ఎంటీ ప్లేసెస్ అలాగే ఉండిపోయాయి. కంట్రీకి వెస్టర్న్ సైడ్ వచ్చాము. సో ఇక్కడ ఎంత హెవీ కరెంట్ ఉంది, ఎంత హెవీగా ఉధృతంగా అలలు వస్తున్నాయని చూసుకోవచ్చు. సో మామూలుగా ఈ రేంజ్లో హెవీ ఉధృతంగా రావంట ఇప్పుడు. సో ఇక్కడ రాళ్ళు వేసి పెట్టారు. సో వీటిని మించి వాటర్ అనేది వస్తుంది ఇక్కడ. అది కేవలం మెయిన్గా హరికెన్ ఇంపాక్ట్ కూడా అయి ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మనకి బార్బెడోస్లో హరికెన్ వచ్చింది, సెయింట్ విన్సెంట్లో, గ్రెనాడాలో. సో బోల్డ్ అంత హరికెన్ వచ్చి అక్కడ చాలా దారుణంగా అక్కడ ఇంపాక్ట్ చేసింది. ఇక్కడ లక్కీలీ ఏం రాలేదు, కానీ ఇక్కడ సముద్రం మాత్రం అలలు మాత్రం ఉప్పొంగుతున్నాయి. 2019 వరకు 100% డిపెండెంట్ ఆన్ టూరిజం ఉండేవాళ్ళు. 2020లో ఏమైంది? కరోనా వచ్చింది, కోవిడ్ మహమ్మారి. దాంతో వీళ్ళకి రియాలిటీ అనేది అర్థమైంది. సో అప్పుడు అన్నీ మొత్తం లాక్డౌన్స్, ప్రపంచంలో ఎవరు ఎక్కడికి వచ్చేది లేదు, ఎక్కడికి వెళ్ళేది లేదు. సో ఈ కంట్రీ అనేది కంప్లీట్గా బ్యాంక్రప్ట్ అయిపోయింది. సో అప్పుడు వాళ్ళు ఈ దేశ ప్రధాని వాళ్ళు ఏం చేశారంటే, ఇది కాదు మనకి కంపల్సరీ సెల్ఫ్ సఫిషియన్స్ అనేది కంపల్సరీ కావాలి అని చెప్పి అప్పుడు అందరికీ ఎవరెవరైతే వ్యవసాయం చేయదలుచుకున్నారో వాళ్ళందరికీ ఫ్రీగా ల్యాండ్స్ ఇచ్చేసాడు. సో మీరు వ్యవసాయం చేసుకోండి, పంటలు పండించండి అండ్ ఎక్స్పోర్ట్ చేయండి. సో వేరే విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయండి అండ్ ఆ వచ్చిన సంపాదనని వాడుకోండి అని చెప్పేసాను. కేవలం టూరిజం పైన అయ్యేటైతే సో వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసాను. ఎందుకంటే వీళ్ళకి ఫ్రెష్ వాటర్ సోర్సెస్ ఉన్నాయి అండ్ వీళ్ళ సాయిల్ చాలా బాగుంది. రకరకాల పంటలు, రకరకాల కూరగాయలు, ఆ తర్వాత ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా పండుతాయి. సో వీటన్నిటిని ప్రస్తుతానికి వీళ్ళు కెరేబియన్ ఐలాండ్స్లో చాలా దేశాలకి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వీళ్ళకి డ్యూటీ ఫ్రీ కూడా ఇస్తుంది గవర్నమెంట్. సో అలా ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఓన్లీ టూరిజమే కాకుండా మిగతా వాటిపైన కూడా సో మనకి
అగ్రికల్చర్ పైన కూడా వీళ్ళకి డిపెండెన్సీ పెంచాలి అండ్ ఫార్మర్స్ ఉండాలి, ఎంతమంది ఎంత ఫార్మింగ్ చేసి ఎంత సంపాదించుకుంటే అంత సంపద పెరుగుతుంది అని చెప్పేసి అని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ మనం సౌత్ చూసుకున్నాము, దాని తర్వాత వెస్ట్ సైడ్ చూసుకున్నాము, ఇప్పుడు నార్దర్న్ సైడ్ వెళ్తున్నాము. అదే సెయింట్ జాన్స్. సెయింట్ జాన్స్ అనేది క్యాపిటల్ సిటీ ఆఫ్ యాంటిగా. సో అది కొంచెం మనకి కొంచెం అప్ స్కేల్లో హై స్కేల్లో ఉంటుంది. ఇదంతా కూడా కంట్రీ సైడ్. సో ఇవి మామూలుగా ఉన్నాయి, అక్కడ కొంచెం మంచి బిల్డింగ్స్ కనిపిస్తాయి. ప్లస్ అంతేకాకుండా అక్కడ ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది. నిన్న ఇండియన్ రెస్టారెంట్లో నేను లంచ్ కూడా చేశాను. ఇట్ వాజ్ యాక్చువల్లీ గుడ్. ఎందుకంటే జనరలీ ఇండియన్ రెస్టారెంట్ అని పేరు పెట్టుకుని ఇక్కడ లోకల్ కరీబియన్స్ చేస్తే ఫుడ్ అసలు టేస్ట్ ఉండదు. ఇక్కడ మాత్రం ఆయన ప్రాపర్ ఇండియన్ 13 ఏళ్ల క్రితం వచ్చి సెటిల్ అయ్యి రెస్టారెంట్ పెట్టుకున్నాడంట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మళ్ళీ ఈరోజు వెళ్ళి అక్కడే మనము డిన్నర్ చేద్దాం. ఇక్కడ కేవలం 50 మంది మాత్రమే ఇండియన్ ఫ్యామిలీస్ ఉన్నారంట. కేవలం 50 మంది. అది కూడా 10-15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి సెటిల్ అయిన వాళ్ళు తప్పించి. సో అదే మీరు ట్రినిడాడ్ కానీ గయానాకి వెళ్తే చాలా మంది, కొన్ని వేల మంది అక్కడ మనకి ఇండియన్ ఫ్యామిలీస్ అంటే హూ హ్యావ్ బీన్ సెటిల్డ్ ఫర్ 160 years, 150 years, 200 years. సో వాళ్ళందరినీ బ్రిటిషర్స్ తీసుకొచ్చారనమాట. సో అలా వాళ్ళు కనిపిస్తారు. కానీ యాంటిగాలో మాత్రం వీళ్ళు బ్రిటిషర్స్ తీసుకొచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళే వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు. ఒక 50 ఫ్యామిలీస్ ఉన్నాయి. అది కాకుండా ఒక హైదరాబాదీ అతను ఒక యూనివర్సిటీ కొనుక్కున్నాడంట. ఆ యూనివర్సిటీ మెడికల్ యూనివర్సిటీ. సో అందువల్ల మెడికల్ ప్రొఫెసర్స్ చాలామంది హైదరాబాద్ నుంచి మన తెలుగు వాళ్ళని చాలామందిని తీసుకొచ్చారంట. అండ్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఇండియన్స్ ఇప్పుడు వస్తున్నారు. సో కాకపోతే వాళ్ళు సెటిలర్స్ కాదు. సో స్టూడెంట్స్ మాత్రం మెడికల్ చదువుకోవడానికి, మెడిసిన్ చదువుకోవడానికి ఇక్కడికి యాంటిగా దాకా వచ్చి చదువుకుంటున్నారు. ఇప్పుడు మనం సెయింట్ జాన్స్ సిటీ లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి జనాలు ఎక్కువగా కనిపిస్తారు, ఇళ్ళు ఎక్కువగా ఉన్నాయి, ప్లస్ రోడ్లు విశాలంగా ఉన్నాయి, బెటర్గా ఉన్నాయి. సో ఇది క్యాపిటల్ సిటీ అనమాట. అండ్ ఇక్కడ సెయింట్ జాన్స్ హాస్పిటల్ కూడా ఉంది. సో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ స్పాట్స్ ఆఫ్ యాంటిగా. ఇది సెయింట్ జాన్స్లోని బస్ స్టేషన్ అనమాట. వెస్ట్ బస్ టర్మినల్ అని రాసింది. సో లోకల్ బస్సెస్ ఇక్కడ తిరిగేవన్నీ ఇక్కడికే వస్తాయి అన్నమాట. ఇది లోకల్ బస్ స్టేషన్. అండ్ దెన్ లోకల్ మార్కెట్. సో వెజిటబుల్స్ ప్లస్ అంతేకాకుండా రకరకాల ఫ్రూట్స్ అండ్ దెన్ సూపర్ మార్కెట్ ఐటమ్స్ అవన్నీ గవర్నమెంట్ ఆపరేటెడ్ మార్కెట్స్ అన్నీ, మన రైతు బజార్ లాగా ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట. ఈవినింగ్ 4:30 కల్లా అన్నీ క్లోజ్ అయిపోతాయంట. మీట్ మార్కెట్, ఫిష్ మార్కెట్ ఇవన్నీ కూడా సపరేట్గా ఉన్నాయి. సో ఇది నాకు బాగా నచ్చింది. సో దే ఆర్ నాట్ మిక్సింగ్ అప్ వెజిటబుల్స్ ఆర్ వెజిటేరియన్ ఐటమ్స్ విత్ మీట్. ఇక్కడ కసినో కూడా ఉంది, పారడైజ్ కసినో. సో దే హ్యావ్ సమ్ ఎంటర్టైన్మెంట్ హియర్. సో ఇదంతా కూడా కమర్షియల్ స్టోర్స్ అనమాట. అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. 4:30కి అన్నీ క్లోజ్ అయిపోతాయంట. అసలు ఎంత దారుణం చూడండి. ఏ ఒక్కటి కూడా షాప్స్ తీసలేవు. సాయంత్రం 6 అవుతుంది అంతే, ఒక్క షాప్ కూడా తీసలేదు, అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఇది ప్రాపర్ కమర్షియల్ ఏరియా ఆఫ్ యాంటిగా సెయింట్ జాన్స్. ఏదైతే స్పాట్ కనిపిస్తుందో ఇక్కడికే క్రూజ్ షిప్స్ అనేది అన్నీ వస్తాయంట. సో ఈ ఏరియాలో ఉన్న అన్ని షాప్స్ అన్నీ కూడా రన్ బై లెబనీస్, సిరియన్ అండ్ చైనీస్ పీపుల్ అని చెప్పని అంటున్నారు. సో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి షాప్స్ పెట్టుకున్నారు. సో ఇక్కడ క్రూజ్ షిప్స్ అనేది సీజన్లో రోజుకి 3-4 షిప్స్ వస్తాయంట. ప్రస్తుతానికి రోజుకి 1 లేదా 2 రోజులకు ఒకసారి వస్తుంది. ఇట్స్ అన్ అన్సీజన్ పీరియడ్. మాన్స్ట్రాట్కి వెళ్ళడానికి యాక్చువల్గా ఫెరీ ఇక్కడ ఉండేది, కానీ ప్రస్తుతానికి ఇప్పుడు వెదర్ కండిషన్స్ పర్మిట్ చేయక వాళ్ళు ఫెరీస్ అనేది క్యాన్సిల్ చేయడంతో మనం ఫ్లైట్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకొని ఫ్లైట్లో రేపు మాన్స్ట్రాట్ వెళ్తున్నాం. ఈ స్పాట్ నుంచే మాన్స్ట్రాట్కి ఫ్లైట్ అనేది ఉన్నాయి. స్టేజ్ సెటప్ చేస్తున్నారు. ఏదైనా పార్టీస్ లేదా ఈవెంట్స్ ఏమైనా జరిగేటైతే ఇలా స్టేజ్ సెటప్ చేసుకొని ఇట్లా సముద్ర తీరంలో స్టేజ్ సెటప్ చేసుకొని జనాలందరూ ఇక్కడ గుమికూడతారు అనమాట. ప్రస్తుతానికి మాత్రం ఎవ్వరు లేరు, మొత్తం రోడ్లన్నీ ఖాళీ. ఓన్లీ వాళ్ళు పెట్టుకున్న కార్లు ఒక్కడ తప్పించి షాప్స్ అన్నీ క్లోజ్. మీకు చెప్పిన న్యూ టేస్ట్ ఆఫ్ ఇండియన్ రెస్టారెంట్. ఇది ఒరిజినల్ ఓనర్ కూడా ఇండియన్ అనమాట. మన ఇండియా నుంచి వచ్చి ఇక్కడ వెజిటబుల్ సమోసా అని మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ రెస్టారెంట్లోనే నిన్న లంచ్ చేశాను, ఇప్పుడు డిన్నర్ చేయబోతున్నాను. ఇక్కడ సమోసా ఆర్డర్ చేశాను, సూపర్గా చేశాడు. నిన్న కూడా బాగా అనిపించింది. అట్లాగే ఈరోజు చిల్లీ వేయించుకున్నామంటే చిల్లీ వేయించుకొచ్చాడు. మనకేమో ఉప్పు కారాలు సరిగ్గా లేకపోతే తిన్నట్టు ఉండదు. అందులో వెజిటేరియన్ కాకుండా, ఇండియన్ ఫుడ్ కాకుండా వేరే కూడా తినడం నాకు చాలా కష్టం. అంతేకాకుండా ఈరోజు ఈవెన్ చిల్లీ పనీర్
సూపర్ టేస్టీ చేశాడు, నిన్నటికంటే కూడా బాగా చేశాడు. ఎంతైనా మన ఇండియన్ ఒరిజిన్ కదా, అతను చెప్పా నాకు కావాల్సింది ఇలా అని చెప్పేసి అని, అలాగే తయారు చేసి తీసుకొచ్చాడు. సో బ్యూటిఫుల్. ఇంకా రోటీ కూడా తవా రోటీ తయారు చేసి తీసుకొని వస్తున్నాడు, అండ్ రైస్. సో లక్కీలీ మన ప్రాపర్ ఇండియన్ ఫుడ్ నాకు తయారు చేసి వస్తున్నాడు కాబట్టి ఇప్పటికీ ఏమన్నా రేపు మార్నింగ్ తినడానికి కూడా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళారంటే రేపు మార్నింగ్ మాంటెసరాట్కి మార్నింగ్ బయలుదేరుతున్నాము. సో ఇదంతా కూడా మన యాంటిగా ఐలాండ్ టూర్. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యాంటిగా. సీ యూ ఆన్ మాంటెసరాట్. టేక్ కేర్. బాయ్.